పేదరికం చదువు అడ్డు కాకూడదని లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ప్రెసిడెంట్ వస్కుల సత్యనారాయణ అన్నారు. పడమటిపల్లి గ్రామానికి చెందిన సంతోష్ కుమార్ లక్ష్మీల కుమార్తె IIIT సాధించి ఉన్నత చదువుల కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని తెలుసుకున్న లయన్స్ క్లబ్ దేవరకొండ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం 15,000 రూపాయలను అందించి ఉన్నత చదువుల కోసం రాణించాలని తెలిపారు. బాలికల విద్యా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. ఇక ఇలాంటి ప్రతిష్టాత్మకవంతమైన కళాశాలలో పేద గ్రామీణ ప్రాంతం నుండి ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించిన గ్రామానికి చెందిన సంతోష్ లక్ష్మీల కుమార్తె పుష్పల మరియు మనోన్మయికి మంచి భవిష్యత్తు ఉందని, ప్రతి విద్యార్థిని పట్టుదల కృషితో సాధిస్తే తప్పక అభివృద్ధి చెందుతారని, ఇక మంచి పేరు తీసుకురావాలని, అబ్దుల్ కలాం కలలు కనండి సహకారం చేసుకోవాలి అన్న నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుడు లయన్ నారాయణ సింగ్ సైతం 5,000 రూపాయలు అందించారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ పస్కుల సత్యనారాయణ, కార్యదర్శి సముద్రాల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. మరొక మారు లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ తరపున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశం యొక్క అభివృద్ధి బాలల మీదనే ఉంది. నేటి బాలలే రేపటి పౌరులం. ఇదే స్లోగన్ ఈరోజు మొత్తం అంటుంటారు కదా. మన భారతదేశ భవిష్యత్తు మీ మీదనే ఆధారపడి ఉంది. మీరు చదువుకునే చదువు మీదనే మీరు చూపించే క్రమశిక్షణ, క్రమబద్ధత, నిబద్ధత ఎంత ఉందో దాన్ని బట్టే మన అభివృద్ధి అనేది ముందుకు సాగుతుంది. అవునా? మనకు అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు? ఒక నిర్దిష్టమైన కళను కనండి, ఆ కళను సాకారం చేసుకోవడానికి మనం ఎంతో కష్టపడి ఆ కళను సాకారం చేసుకోవాలని చెప్పినా చెప్పలేదా? పాఠవాలే మన అభివృద్ధిని నిర్దేశిస్తాయి. అవునా? ఇక్కడ పిల్లలు ఎంతో అభివృద్ధికి చెంది ఉన్నారు. ఇక్కడ మన స్కూల్ తరపు నుంచి ఒక IIT స్టూడెంట్ కాకుండా IITనే సాధించాలి మనం. అవునా? ఇందులో ఎంతమంది IIT సీట్లు తెచ్చుకుంటారు? సగమే చేయలేదు, మరి సగం మంది ఎట్లా తెచ్చుకుంటారు? వెరీ గుడ్. మీరందరూ IIT సీట్లు తెచ్చుకొని మీ టీచర్స్ మీకు ఎంతో సహకారం అందిస్తున్నారు. ఇతోధికంగా మా చేతనైందా కూడా మేము లయన్స్ క్లబ్ నుంచి కూడా మీకు సహకారం అందిస్తాం.